సీతా స్వయంవరాన్ని జనక మహారాజు ప్రకటించినప్పుడు రావణుడు వచ్చి శివధనుసు ఎక్కుపెట్టలేక వెనుదిరిగాడు అని రామాయణంలో ఉందా? అలా లేదు తల్లి. రామాయణంలో ఇలాంటి పిట్ట కథలకు ప్రస్తావనలే లేవు అని చెప్పాలి. రామచరిత మానస్ అనేటటువంటి గ్రంథంలో ఈ కథని మనం చూడవచ్చు. అలాగే కంబ రామాయణంలో కూడా ఈ కథ ఉంటుంది. అనేక రామాయణాలు వాల్మీకి రామాయణంలో ఉండే ప్రధాన కథను స్వీకరించి ఆయా స్థానికులకు అక్కడ ఉండే కథనాలు జతపరుచుకొని సీతారాములపైన అవ్యాజమైన ప్రేమను ప్రపంచమంతా కూడా చాటి చెప్పేటటువంటి నేపథ్యంలో సీత గొప్పదనం, శివధనుర్భంగం చేసే నియమంలో ఉండే ప్రత్యేకతలు, సీత బలపరాక్రమాలు వర్ణిస్తూ వేల మంది సైనికులు కదిలిస్తే కూడా కదలనటువంటి బలం కల ఆ బరువు కల ఆ శివధనుస్సును సీతాదేవి అలవోకగా ఇలా పక్కకు తిప్పడంతో, బంతి చేతికి అందినే ప్రయత్నాలు చేయడంతో, తీసుకునే ప్రయత్నాలు చేయడంతో ఇలాంటి కథలు, అలాగే శివధనుస్సు ఎక్కుపెట్టిన వీరుడికే సీతాదేవిని ఇస్తాను అంటూ జనకుడు ప్రకటించగా, చాటింపు చేయగా రావణుడు వచ్చి ఇది శివధనుర్భంగమౌంటూ నమస్కారం చేసి వినిపోయినట్లుగా ఒక పురాణం, లేదు ప్రయత్నం చేసి విఫలమైనట్లుగా మరొక పురాణం. ఇవన్నీ కూడా వేరే వేరే పురాణాలలో కథలలో ఉన్నవే, కానీ వాల్మీకి రామాయణంలో ఇలాంటి అంశాలు ఉండవు. కాకపోతే సీతాదేవి అయోనిజ, నాగటి చాలులో లభించినటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ అన్న జ్ఞానం జనకుడకు ఉన్నది కనుకనే ఎవరైతే వచ్చి విష్ణురాత్రి ద్వారా వంశంలో క్రమానుగతంగా ఉన్నటువంటి ఈ శివధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తారో అలాంటి వీరుడికే సీతను అందిస్తాను వీర్యశుల్క అని నిర్ణయం చేసుకుని ఉన్నాడు. రాముడు వచ్చి ప్రయత్నం చేయడంతో ఆ జనకుడు వశిష్ఠుడికి, అలాగే రాముడికి, విశ్వామిత్రుడికి ఈ వివరాలు తెలియజేసినట్లుగా శ్రీరామాయణంలో మనం చూడవచ్చు. రావణాసుడి ఆగమనము ఇవేవి కూడా వాల్మీకి రామాయణంలో ఉండవు.